ఫైబర్ మెటీరియల్ అండి. ఇది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ బోత్ వీ కెన్ యూజ్ అండి. యాక్చువల్గా ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. యాక్చువల్ గా వెంకటేశ్వర స్వామి 5/3 సైజ్ మేడం. రాధాకృష్ణ ఉంది మన దగ్గర. ప్లస్ వెంకటేశ్వర స్వామి ఇది కూడా నామాల అదితో ఉంది. ఇది కూడా 3/4 సైజ్. ఈ కంప్లీట్ వెల్వేషన్స్ లో అయితే చాలా బాగుంటాయి. మనకి కలర్ కూడా షేడ్ కాదు. మనకి యూవీ మార్బుల్ షీట్స్ అండ్ పాలిగ్రానైట్ షీట్స్ అండి. ఇవి వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అండ్ చెదలు కూడా పట్టవు. పర్మనెంట్ ప్రూఫ్. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్లూటెడ్ మోడల్ షీట్స్ కూడా ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి సీనరీస్ కూడా ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీబీ మార్ట్, వెల్కమ్ టు బీబీ టీవీ తెలుగు. నేను మీ రమాదేవి. చూసారు కదా, ఇల్లు కట్టుకోగానే కాదండి, దానికి చక్కటి కళలు, డ్రీమ్స్ ఎన్నో ఉంటాయి కదా, ఇంటీరియర్స్ అన్నీ ఉంటాయి కదా. ఆ ఇంటీరియర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. చక్కటి డిజైన్స్, మంచి క్వాలిటీస్తో, చాలా తక్కువ ప్రైస్తో, చాలా చాలా వెరైటీస్, చాలా క్వాలిటీస్తో చాలా బాగున్నాయి. మహా అద్భుతంగా ఉన్నాయి. చూపించేస్తాను, వచ్చేసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీరామ్ ఇంటీరియర్స్. మన లొకేషన్ వచ్చేసి నియర్ బై నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ బాగా హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. మీకు విజిట్ చేయాలనుకుంటే మా కింద ఉన్న కాంటాక్ట్స్ నంబర్స్ కి కాంటాక్ట్ కండి. సో బుద్ధుని చూసారా, ఇలాంటి ఒక బుద్ధుని ఒక హాల్లో కానీ ఒక స్టెప్స్ పైన కానీ ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే వాళ్ళు లుక్కే వేరండి. అసలు బంధువులు ఎవరైనా వచ్చారంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. సో దీని గురించి అడుగుదాం. చరణ్ రెడ్డి గారు, ఈ క్వాలిటీస్, ఇది మెటీరియల్ ఎలా అవుతుంది రెడీ? ఇది యాక్చువల్ గా ఫైబర్ మెటీరియల్ అండి. ఇది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ బోత్ వీ కెన్ యూజ్ అండి. యాక్చువల్గా ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్. మనకి బయట ఎక్స్టీరియర్ యూస్ చేసినా కూడా మనకి షేడింగ్ అవుతుంది, అలాంటి ఏమీ ప్రాబ్లం లేదు. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. దీంట్లో మనకి 3/4 సైజ్ లో ఛత్రపతి శివాజీ గారిది కూడా ఉందండి. అట్లనే రాధాకృష్ణ మనకి 3/4 సైజ్ లో ఉంది. మనకి కావాలంటే కస్టమర్స్ కి మనం క్యాటలాగ్ ప్రొవైడ్ చేస్తాము. డిఫరెంట్ సైజెస్ లో మన దగ్గర యా మేడం, మోస్ట్లీ అన్ని సైజెస్ కవర్ అవుతున్నాయి. మనకు కావాలంటే మనం క్యాటలాగ్ ప్రొవైడ్ చేసేసి అగ్నెస్ట్ ఆర్డర్స్ కూడా మనం ప్లేస్ చేస్తాం ఆర్డర్స్. దీంట్లో మనకి డిఫరెంట్ ఇంకా కావాలంటే కూడా చూసారా, రాధాకృష్ణ ఎంత బాగుందా. దీంట్లో బుద్ధ ఉంది, మెయిన్ గా మనకి కృష్ణ అర్జున రథం ఉంది. ఇది ఏ స్పాట్ లో బాగుంటుందని మీ హాల్లో గానీ వెల్వేషన్స్ లో గానీ పెట్టుకోవచ్చు. యా మేడం, కొత్తగా ఉంది. ఇది యాక్చువల్ గా క్లయింట్ హాల్ పర్పస్ ఆర్డర్ చేస్తాడండి, మెయిన్ హాల్ పర్పస్. ఇది మనము రీసెంట్ గానే తెప్పించాము. ఇప్పుడు డెలివరీ ఉంది, ఇన్స్టాలేషన్ ఈ వీక్ లో ఉంది. మనం ఇన్స్టాలేషన్ చేసి క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ చేసేది ఉంది. సో క్లయింట్ కి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్. యా మేడం, మీ కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఎంత లెంత్ గా కావాలన్నా. యా ఎక్కడ ఏ లొకేషన్ లో పెడితే ఇది బాగుంటది? ఇది హాల్ పర్పస్. యాక్చువల్ గా ఇప్పుడు క్లయింట్ మన సిట్టింగ్ ఏరియాకి ఆర్డర్ చేసుకున్నాం. ఓకే, సో ఇది కూడా హాల్ పర్పస్ సిట్టింగ్ ఏరియా. ఎగ్జాక్ట్లీ. వావ్, చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా ఉందో. అసలే చాలా ఫ్యాన్ బేసిక్ ఈ స్వామికి. సార్ యాక్చువల్ గా వెంకటేశ్వర స్వామి 5/3 సైజ్ మేడం. ఇది వచ్చేసి మనకి పూజలో గానీ హాల్లో గానీ పెట్టుకోవచ్చు. యా ఇందులో మనకి డిఫరెంట్ వేరే సైజెస్ లో కూడా ఉన్నాయి. లైక్ రాధాకృష్ణ ఉంది మన దగ్గర. ప్లస్ వెంకటేశ్వర స్వామి ఇది కూడా నామాల అదితో ఉంది. ఓన్లీ ఫేస్ మోడల్. ఇది కూడా 3/4 సైజ్ యాక్చువల్గా వచ్చేసి. అందులోనే మనకి వినాయకుళ్ళు కూడా ఉన్నాయి మేడం, ఎలివేషన్స్ కానీ. ఈ కంప్లీట్ వెల్వేషన్స్ లో అయితే చాలా బాగుంటాయి. మనకి ఇప్పుడు చాలా మంది సిమెంట్ తో అలా చేయించుకుంటారు కదా, అలా కాకుండా డైరెక్ట్ ఇదే వెల్వేషన్స్ లో పెట్టుకోవచ్చు. కంప్లీట్ వాటర్ ప్రూఫ్, కలర్ కూడా షేడ్ కాదు. మనకి లైఫ్ కూడా అలానే ఉంటుంది. చూసారా ఎంత మంచి క్వాలిటీస్ తో వీళ్ళు మనకు ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ వరకు చూసినవన్నీ ఒకలా ఉన్నాయి, ఇదంతా ఒక డిఫరెంట్ క్వాలిటీతో వెరైటీగా ఉంది సార్. అంటే మనకి యాక్చువల్ ఏంటంటే మేడం, ఇందులో కలర్ ఏ కలర్ కావాలంటే కూడా ఆ కలర్ చేసుకోవచ్చు. కలర్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి మనకు కావాలంటే. ఇది బుద్ధుడిది ఓన్లీ ఫేస్. ఇది యాక్చువల్ గా మెయిన్ హాల్స్ లో అయితే బాగుంటది. మెయిన్ హాల్స్ లలో, లేకపోతే మనకి గెస్ట్ రూమ్స్ అయినా, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర అయినా, లేకపోతే ఆ రూమ్స్ లలో అయినా బాగుంటాయి. మెయిన్ గా ఈ చాలా మంది ఏంటంటే గెస్ట్ హౌస్ ల కోసం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆఫీస్ గెస్ట్ హౌస్ వాళ్ళ ఆఫీసుల కోసం అనేది తీసుకుంటా ఉంటారు. చూసారా ఎంత చక్కగా ఉందో. అసలు ఇన్ని బుద్ధుట్లోనే ఇన్ని వెరైటీస్, అసలు ఎంత బాగుందో చూడడానికి. అసలు చాలా చక్కగా ఉంది. అసలు ఇంకా మీరైతే అసలు చూడగానే వచ్చేసేయాలి అంతే మీరు. ఇంకా సార్ ఈ హార్స్ ఏంటి ఇంత ఇలాగా వెరైటీ? ఇది యాక్చువల్ గా 7 హార్సెస్ మేడం. మెయిన్ పర్పస్ ఇది యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది బిజినెస్ పర్పస్ వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది తీసుకుంటారు. బిజినెస్ పరంగా ఇది గ్రోత్ ని ఇస్తుందని, ఈస్ట్ ఫేసింగ్ గానీ నార్త్ ఫేసింగ్ గానీ అట్లా పెట్టుకుంటే గ్రోత్ కి వస్తుందని చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి చాలా మంది మెయిన్ బిజినెస్ పర్సన్స్ చాలా మంది ఆర్డర్స్ పెడతా ఉంటారు. చూసారా అసలు మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బిజినెస్ పర్పస్ ఇది పెట్టుకుంటే చాలా మంచి బిజినెస్ అవుతుందంట. బిజినెస్ చేసే వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వెంటనే. యూవీ మార్బుల్ షీట్స్ అండ్ పాలిగ్రానైట్
లామినేట్ షీట్స్ అండి. ఇవి వచ్చేసి 4x8 సైజు 3 mm థిక్నెస్ వస్తాయి మనకి. ఈ మెయిన్ పర్పస్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే దీన్ని కాస్ట్ కట్టింగ్, మనం డైరెక్ట్ మనము పుట్టి కలరింగ్ లేకుండా డైరెక్ట్ ప్లాస్టింగ్ చేసినాక ఇదే యూస్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అండ్ మనకి ఏంటంటే చెదలు కూడా పట్టవు, టర్మినేట్ ప్రూఫ్. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే కమర్షియల్ పర్పస్ కానీ, మనం టీవీ యూనిట్స్ బ్యాక్ సైడ్ కానీ అట్లా డిఫరెంట్ గా బాల్కనీస్ లో కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు మనం. ఇది మనము ఇవి కూడా ఎక్కడంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇవి కూడా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. ఇందులో మనకి మెయిన్ ఏంటంటే మనకి పర్పస్ అదే కాస్ట్ కటింగ్. ఇది క్వాలిటీస్ బాగున్నాయి, ప్రైసెస్ కూడా ఇంత తక్కువ కదా, రీజనబుల్ అండి. మనం డైరెక్ట్ ఇంత తక్కువ ప్రైస్ పెట్టారు. మనకి యాక్చువల్ ఏంటంటే మనకి మీడియేటర్స్ మధ్యలో ఎవరు లేరు, డైరెక్ట్ కంపెనీ నుంచే. సో మనకు ప్రైసింగ్ తక్కువ పడుతుంది. ఓవరాల్ వర్క్ ఇంక్లూడింగ్ వర్క్ వచ్చేసి మనకి 120 నుంచి 170 మధ్యలో మనకి కంప్లీట్ అయిపోద్ది పర్ SFT వచ్చేసి. ఇందులో సెలెక్ట్ చేసుకునే మోడల్ బట్టి యాక్చువల్ గా. మనకి నెక్స్ట్ వచ్చేసి GLS సిరీస్ కూడా ఉంటుంది. ఇందులో ఏంటంటే కొద్దిగా మార్బుల్ లుక్ అవన్నీ ఫినిషింగ్స్ కానీ ఏదైనా కానీ కొద్దిగా ప్రైమ్ లుక్ వస్తుంది. ఫినిషింగ్ చూసారు కదా మేడం మీరు, గ్లాసీనెస్ అనేది ఎక్కువ వస్తుంది మనకి ఇందులో యాక్చువల్గా. ఇంత తక్కువ ప్రైస్ కి అయితే ఎక్కడ రావండి మీరు, అసలు చాలా చాలా లక్కీ. ఇందులో వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే మేడం, మనకి DMD షీట్స్ ఉంటాయి, మల్టీ కలర్ షీట్స్. ఇవి మనకి మెయిన్ పర్పస్ వచ్చేసి బెడ్రూమ్స్ లో బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అలా చాలా బాగుంటాయి. ఒక హాల్లో కానీ బెడ్రూమ్ బ్యాక్ సైడ్స్ కానీ చాలా బాగుంటాయి. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేడం, ఇందాక నేను చూపించిన దాంట్లో టీవీ యూనిట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇలా మనకి వచ్చేసి ఫ్లూటెడ్ మోడల్ షీట్స్ కూడా ఉంటాయి మేడం. ఇవి మెయిన్ పర్పస్ టీవీ యూనిట్ కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా. డిజైన్ చూసారు కదా మేడం, టచ్ ఫీల్ కూడా మీకు తెలుస్తుంది. ఇది అవును, చాలా స్టాండర్డ్ గా కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇందులో వచ్చేసి మనకి సీనరీస్ కూడా ఉంటాయి మేడం. ఇది 4x8 సైజెస్, స్టాండర్డ్ సైజు. వావ్, పికాకో డిజైన్ చూసారా ఎంత అవసరం ఉందో అసలు, చూడడానికి నాకే చాలా చాలా బాగుంది. ఇందులో కావాలన్న వాళ్ళకి నేను క్యాటలాగ్ కూడా షేర్ చేస్తాను. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి. ఇది బుద్ధ మెయిన్ హాల్లో కానీ మనకి ఎక్కడైనా డీసెంట్ గా మనం చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, బుద్ధుల్లో అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది 3D మోడల్ మేడం, మీకు టచ్ ఫీల్ తెలుస్తుంది వీడియోలో. ఓకే, చాలా బాగుంది. ఇదంతా 3D. ఇవన్నీ కాన్స్టెంట్ గా స్టాండర్డ్ సైజ్ వస్తాయి, 4x8 సైజ్ వస్తాయి, 3 mm థిక్నెస్ వస్తాయి. డైరెక్ట్ సిలికాన్ పెట్టేసి మనం వాల్ కి స్టిక్ చేసుకోవచ్చు. ఏ ప్లైవుడ్ కూడా అవసరం లేదు. ప్లైవుడ్ ఏమి బ్యాక్ సైడ్ ప్లైవుడ్ ప్రైస్ తో కాదండి, చాలా చాలా తక్కువ ప్రైస్ తో మాత్రమే ఇవన్నీ చాలా మీకు సాధ్యం అసలు. ఎగ్జాక్ట్లీ. ఇందులో రాధాకృష్ణ కూడా ఉంది మన దగ్గర, ఫ్లవర్ మోడల్స్ చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇలా అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ క్యాటలాగ్ ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు డైరెక్ట్ ఆర్డర్ కాకుండా ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయా దీంట్లోనే ఉన్నాయి మేడం మన దగ్గర. చూద్దాం. ఇప్పటి వరకు మనం అక్కడ చూసాం కదా, అందులోనే ఇవా? ఇదే, ఇది HD మోడల్ యాక్చువల్ గా. HD ఇది సీనరీ. ఓకే, ఇవేంటి? ఇవి దేనికోసం అసలు? ఇవన్నీ యాక్చువల్ గా చార్కోల్ మోడల్స్ మేడం. చార్కోల్ ప్యానల్స్, రాఫ్టర్స్ అదే నేమింగ్. యాక్చువల్ గా ఇది వచ్చేసి మనకి 5 inch నుంచి 1 feet వరకు అవైలబుల్ ఉన్నాయి. హైట్ వచ్చేసి మనకి 9 feet వస్తాయి. 9 feet. ఓకే, మొత్తం వాళ్ళంతా కవర్ అవుతుంది మేడం. మనకి యాక్చువల్గా మెయిన్ పర్పస్ ఏంటంటే బెడ్ బ్యాక్ సైడ్ కానీ టీవీ యూనిట్స్ కి, మెయిన్ గా టీవీ యూనిట్స్ పర్పస్ బెడ్ బ్యాక్ సైడ్ ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్. సార్, ఇప్పుడు ఓన్లీ ఉప్పల్ బగాయత్ అంటే ఈ ఉప్పల్ బగాయత్ లోనే ఇస్తారా? మొత్తం ఓవరాల్ హైదరాబాద్ బయట మొత్తం తెలంగాణ? లేదండి, మనం ఓవరాల్ తెలంగాణ ఏపీ ఓవరాల్ సప్లై చేస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కావాలంటే మనము లేబర్ సపోర్ట్ కూడా, కార్పెంటర్ సపోర్ట్స్ కూడా మనం ఇస్తాము. మంచి ఓన్లీ ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తే అక్కడ సరిపోద్ది. ఓకే, చూసారా అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళే అసలు ఇంత మీకు కావాల్సిన ఏరియాలో మీ ప్లేస్ లో కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. అసలు మీరు ఇంకా లేట్ చేయకండి. ఇప్పుడు మనం బయట పక్కన చార్కోల్ చూసాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ WPC ప్యానల్స్ మేడం. ఇవన్నీ 6 inch by 9.5 feet వస్తాయి. కామన్ సైజ్, స్టాండర్డ్ సైజ్. ఇది స్టాండర్డ్ సైజ్ సేమ్ మేడం. ఇది కూడా టీవీ అందులో మాత్రం ఫుల్లీగా ఉంటాయి. అందులో ఏంటంటే మనకి 5 inches నుంచి 1 feet వరకు ఉంటాయి విడ్త్ లో. 9 feet ఉంటాయి. ఇందులో ఏంటంటే స్టాండర్డ్ సైజ్ గా 6 inch by 9.5 feet ఉంటాయి. 6 inch by 9.5 feet. మెయిన్ పర్పస్ వచ్చేసి ఇవి మనకి క్రాకరీ యూనిట్స్ దగ్గర కానీ, టీవీ యూనిట్స్, బెడ్ బ్యాక్ సైడ్ అవన్నీ యూస్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ మేడం. ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు టీవీ యూనిట్స్, PVC రాఫ్టర్స్. అవేమో WPC రాఫ్టర్స్, ఇవేమో PVC రాఫ్టర్స్. ఇవి 1 feet by 10 feet ఉంటాయి. స్టాండర్డ్ సైజ్ ఇవి 1 feet by 10 feet ఉంటాయి. సేమ్ పర్పస్. ఇవి వచ్చేసి ఇందులో వచ్చేసి మన దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి మేడం. ఇవన్నీ మన దగ్గర ఉన్న మోడల్స్. ఇవేంటి షైనింగ్ లాగా ఉన్నాయి? ఇది గోల్డ్ ఫినిషింగ్, కాపర్ ఫినిషింగ్ మేడం. WPC ప్యానల్. ఇది కూడా WPC ప్యానలే. వావ్, చూడడానికి చాలా లుకింగ్. ఎగ్జాక్ట్లీ మేడం.
నీట్గా చాలా చక్కగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా శ్రీరామ ఇంటీరియర్ మాత్రమే సాధ్యమండి, మీరు అస్సలు లేట్ చేయమాకండి. ఓకే, ఇదేంటి సార్ వుడ్ లాగా ఉంది? యాక్చువల్లీ ఇది అంతా పీవీసీ ఆర్చ్ మేడం. ఇదంతా పీవీసీ ఆర్చ్ మనం క్రాకరీ యూనిట్స్ దగ్గర పార్టిషన్స్ కోసం యూజ్ చేసే ఆర్చ్ మొత్తం ఇదంతా. ఇది వచ్చేసి రాధాకృష్ణ WPC CNC కటింగ్ చేయించాము. వావ్, చాలా చాలా సూపర్ ఉందండి, అసలు నీట్గా చాలా చక్కగా. ఇది యాక్చువల్గా ఏంటంటే మేడం పీవీసీ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్. ఇదంతా వుడ్ కాదు, పీవీసీఏ కంప్లీట్ వాటర్ ప్రూఫ్, చెదలు కూడా పట్టదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి వుడ్ కన్నా ఆఫ్ ది రేట్ లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 BHK ఇప్పుడు రఫ్ గా ఒక 7 lakhs అయితే ఇందులో 3.5K అయిపోద్ది. మెయిన్ పర్పస్ అదే, చాలా చక్కగా ఉంది. ఇది యాక్చువల్ ఏంటంటే మేడం పీవీసీ మెటీరియల్, కంప్లీట్ పీవీసీ. ఇది వచ్చేసి మనకి ఏంటంటే డైరెక్ట్ ఒకటే థిక్నెస్ వస్తుంది మేడం, ఒకటే థిక్నెస్. ఇది సర్వేష్ కంపెనీ యాక్చువల్ గా మనం వాడేది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది మేడం మెటీరియల్, లోపల హాలో వస్తుంది. మనం ఎక్కడైతే స్క్రూయింగ్ యూజ్ చేస్తామో అక్కడ మనము వుడ్ వేసి స్క్రూయింగ్ చేస్తాము. ఇది ఓన్లీ 20 mm థిక్నెస్ వస్తుంది. ఇక మనకి ఇందులో ఒకటే థిక్నెస్. ఇది యాక్చువల్ గా స్ట్రాంగ్నెస్ కూడా ఉంటుంది మేడం, ఏం కాదు, మనం నిలబడ్డా కూడా స్టిఫీగానే ఉంటది. హాలో వస్తుంది అని చాలా మంది భయపడతారు కానీ ఏం కాదు. అరౌండ్ మనకి 32 kgs వరకు ఆగింది, ఇది నో ప్రాబ్లం. సో ఇది కిచెన్ చూద్దామా ఒకసారి? ఇది వచ్చేసి యాక్చువల్ గా ఏంటంటే వార్డ్రోబ్స్ మేడం. కిచెన్ లో కూడా ఇలా ఇది ఎంత బాగుంది. అది యాక్చువల్ గా ఏంటంటే వార్డ్రోబ్స్ లో ఇది మనం చేసింది, మీరు డ్రెస్సింగ్ టేబుల్ యాక్చువల్ గా మనం చేసింది ఇందులో అటాచ్. ఇవి వచ్చేసి మనము డోర్స్ చేసాము. అటు సైడ్ స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు, ఇందులో కావాలనుకున్న వాళ్ళకి స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు. రూమ్ స్పేస్ తక్కువ ఉంటది కదా వాళ్ళకి, ఇది స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు మనం, ఇందులో ఏదైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కిచెన్ సెటప్ సార్, మొత్తం కంప్లీట్. ఇది వచ్చేసి పైన లాఫ్ట్ మనం చేసుకునేది, కింద వచ్చేసి మనకి ఓవరాల్ కిచెన్ సెటప్. మనము ఇందులో మోడర్న్ కిచెన్ కూడా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి స్టోరేజ్ పర్పస్ చేసినది. వచ్చేసి మనకి బాస్కెట్ టెండెన్స్ మొత్తం బాస్కెట్స్, స్పూన్స్ అన్ని చేసుకోవచ్చు. పుల్ అవుట్ కూడా వస్తుంది మనకి. అన్ని చేసుకోవచ్చు. చూడండి, ప్లేట్స్ పెట్టుకోవడానికి చాలా నీట్ గా ఉంది కదా. మేడం వెరైటీగా ఉంది అసలు. అంతా కంప్లీట్ పీవీసీ ఇది. మీకు ఇందులో ఏంటంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్. కిచెన్ కి మెయిన్ ప్లస్ ఏంటంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్. మళ్ళీ టర్మినేట్ వాటర్ పడ్డా మనకి ఏం కాదు, మెయిన్ పర్పస్ అదే. ఇదేంటి ఇక్కడ వెంకటేష్? ఇది మురల్ మేడం. ఇది వచ్చేసి స్టోరేజ్ పర్పస్ మేడం, హైడ్రాలిక్ మనం స్టోరేజ్ చేసాము. ఇందులో మామూలుగా స్టోరేజ్ మనం బాక్సెస్ ఏమైనా పెట్టుకోవడానికి కానీ ఏదైనా కానీ. ఇందులో గ్లాస్ ఏంటంటే మనము ఫ్లూటెడ్ గ్లాసెస్ పెట్టాము, మొత్తం గాజ్ కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. మన బ్యాక్ సైడ్ కావాలంటే కూడా పాలిగ్రానైట్ షీట్ వేసుకోవచ్చు ఇందులో. దాంట్లో కూడా వెరైటీస్ ఎగ్జాక్ట్లీ పాలిగ్రానైట్ షీట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్, ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఆప్షన్స్ కింద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి కలర్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇందులో మనకి ఏంటంటే మేడం మనం కేటలాగ్ ప్రొవైడ్ చేస్తాము. కస్టమర్ కావాలంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు వాళ్ళు ఏదైనా అడిగితే ఎగ్జాక్ట్లీ మనం కేటలాగ్ ప్రొవైడ్ చేసిన దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కాంబినేషన్ ఏం చేసామంటే గ్రే అండ్ వైట్ కాంబినేషన్ చేసాము. ఇది లుకింగ్ వైజ్ బాగుంటుంది. అంటే సార్ ఇవన్నీ కూడా మీరే వెళ్ళి దగ్గరుండి. ఎగ్జాక్ట్లీ మేడం, మనం యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ ఒకసారి వచ్చి విజిట్ చేసినాక వాళ్ళు ఓకే అనుకుంటే మనం మా పర్సన్ వెళ్ళి కార్పెంటర్ వెళ్ళి మొత్తం మెజర్మెంట్ తీసుకొని కొటేషన్ ప్రొవైడ్ చేస్తాము. ఆ సెటప్ కి కూడా వేరే ప్రైస్ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది వర్క్ కూడా మనకి తక్కువలో 15 to 20 days లో అయిపోద్ది వర్క్. ఒక 2 BHK ఫ్లాట్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఆఫ్ ఆఫ్ ది బడ్జెట్. చూసారా స్వయంగా వచ్చి మీరు ఒక్కసారి చూసుకుంటే చాలు, మొత్తం అన్ని వాళ్ళే చూసేసుకుంటారు. అసలు చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదేంటి సార్ చాలా గ్లాసీగా ఉంది. యాక్చువల్గా ఇందాక నేను చెప్పినట్టు ఇదే మేడం, పాలిగ్రానైట్ షీట్స్ మనం వేసుకుంటే ఇంత గ్లాసీ లుక్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం డైరెక్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా కలరింగ్ పుట్టి లేకుండా డైరెక్ట్ షీట్ వాల్ కే వేసేయచ్చు. ఇల్లు కట్టడం అయిపోగానే ఎగ్జాక్ట్లీ మేడం, డైరెక్ట్ ఎఫెక్ట్ ఏం కాదు మేడం, ఏం కాదు. మనకు 20 years వారంటీ, ఏం కాదు. 20 years వారంటీ మనకి అదే కాస్టింగ్ లో అయిపోద్ది. మన ఎవ్రీ 7 years కి మళ్ళీ రీపెయింటింగ్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్. మీకు జస్ట్ వెట్ క్లాత్ తోని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ లుక్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము చాలా మంది అనుకుంటారు మనం ఏదైనా డ్రిల్ చేస్తే ఏమన్నా అవుద్దేమో, షీట్ పాడవుద్దాం అనుకుంటాం. మనం ఏసీ ఫుడ్ ఫిట్
చేసుకున్నారు. చూసారా వీళ్ళ ఆఫీస్ కి కూడా ఎంత చక్కగా డిజైన్ చేశారో, అసలు చాలా చాలా బాగున్నాయండి. చాలా వెరైటీస్, చాలా క్వాలిటీస్, చాలా తక్కువ బడ్జెట్ లో అసలు ఇవన్నీ కూడా ఉప్పల్ బగాయత్ ఇంటీరియర్స్. చూసారా, మీరు ఇంకా లేట్ చేయకండి, వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. ప్లస్ అలా మనము కాంబినేషన్ లో కూడా వేసుకోవచ్చు మేడం. మనం WPC ప్యానల్స్ ఇందాక నేను చూపించాను కదా, ఆ WPC ప్యానల్స్ తో మనం కాంబినేషన్స్ లో ఈ పాలిగ్రానైట్ షీట్ కూడా వేసుకోవచ్చు. అటు ఇటుగా మనము WPC ప్యానల్స్ వేసి మన మధ్యలో పాలిగ్రానైట్ షీట్స్ కూడా ఈ డిజైన్ కావాలంటే ఇలా డిజైన్ కూడా చేసుకోవచ్చు. డిజైన్స్, కలర్స్ నంబర్ ఆఫ్ ఇందాక నేను చూపించాను కదా, ఎగ్జాక్ట్లీ అందులో చేసుకోవచ్చు మనం. చాలా బాగుంది సార్, చాలా చాలా నీట్ గా చక్కగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అసలు ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయి అసలు మీ దగ్గర క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. ఇంటీరియర్స్ అండి, ఉప్పల్ బగాయత్ HMDA లేఅవుట్ మనది. ప్రైమ్ లొకేషన్ టు నియర్ బై నాగోల్ మెట్రో స్టేషన్. అక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనది లేఅవుట్ లోనే ఉంటుందండి. మీకు కావాలంటే కింద ఉన్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ డూ విజిట్ శ్రీరామ ఇంటీరియర్స్. అసలు చూడడానికి నాకే ఇంత వావ్ ఇలా ఉంటాయి అనిపించిందండి. చాలా తక్కువ ప్రైస్ తో, చాలా క్వాలిటీస్ తో చాలా చాలా బాగుంది. మీరు కంపల్సరీ విజిట్ అవ్వండి ఒకసారి. ఈ ఇల్లు కట్టుకున్న కళలకి డ్రీమ్ అసలు శ్రీరామ ఇంటీరియర్ అని చెప్పొచ్చండి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీరామ ఇంటీరియర్స్. రీసెంట్గా మనం MySpace 2లో ఒక ఫ్లాట్ చేసామండి. ఇందులో ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ ఒక 10 to 15 ఫ్లాట్స్ చేసాము. అందులో ఒకటి మీకు రిఫరెన్స్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం ఎలివేషన్ చేసాము బయట. ఇది షూ ర్యాక్. ఇక్కడికి వచ్చేసి మనం లోపల కూడా మీకు చూపిస్తాం అండి. యా అండి, ఇది యాక్చువల్ వచ్చేసి టీవీ యూనిట్ వచ్చేసి మనం ఎంబోస్ చేసాము. బ్యాక్ సైడ్ మనం చెప్పినట్టుగా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పాలిగ్రానైట్ షీట్ వేసాము. ఇటు వచ్చేసి చార్కోల్ రాఫ్టర్స్ వేసాము. కింద స్టోరేజ్ చేసాము. యాక్చువల్ గా వచ్చేసి ఈ సైట్ వచ్చేసి మనం ఓన్లీ 15 days లో కంప్లీట్ చేసామండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఇది యాక్చువల్ గా క్లయింట్ వచ్చేసి యాక్చువల్ గా మనకు టెండెన్స్ కోసం చేయించారు, కానీ ఇంత అద్భుతంగా చేశారు. ఇక్కడ వచ్చేసి మనము పార్టీషన్ చేసాము. ఇందులో CNC కటింగ్ డిజైన్ గా ఇచ్చాము. స్పాట్ లైట్స్ కూడా వచ్చేసి మనకి. ఇక్కడ వచ్చేసి మనం క్రాకరీ యూనిట్ చేసామండి. ఇందులో కూడా మనం పాలిగ్రానైట్ షీట్స్ మధ్యలో పార్టీషన్ ఇచ్చాము. అక్కడ వచ్చేసి మనకి సింక్ వస్తుంది. ఓవరాల్ పైన వచ్చేసి మనం లాఫ్ట్ మనం గ్లాసెస్ తోని పార్టీషన్ చేసాము. కింద వచ్చేసి స్టోరేజ్ చేసాం మనము క్లియర్గా. ఇక్కడ వచ్చేసి మనం టోటల్ ఇది PVC-తో చేసామండి. ఇప్పుడు మనం వచ్చేసి చూసేదంతా కిచెన్ కౌంటర్ టేబుల్ టైప్ చేసాము. ఇదంతా ఇందులో స్టోరేజ్ కూడా చేసాము. మనం వచ్చేసి స్టోరేజ్ కూడా చేసాము ఇక్కడ. ఇందులో ఏమో ఆర్చ్ టైపు మనము లైటింగ్ కూడా ఇచ్చాము. ప్లస్ కంప్లీట్ ఇది కిచెన్ సెటప్. పైన లాఫ్ట్ చేసాము, కింద స్టోరేజ్ కింద చేసాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం పుల్అవుట్స్, ఇందులో వచ్చేసి మనం ట్యాండమ్ బాక్సెస్ ఇచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్యాండమ్ ఇచ్చాము. ఇక్కడేమో పుల్అవుట్ చేసాము. ఇందులో ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ మనం వచ్చేసి మనము ప్యాంట్రీ యూనిట్ కూడా చేసామండి. PVC-లో చాలామంది అనుకుంటారు ప్యాంట్రీ యూనిట్ రాదనుకుంటారు, కానీ ప్యాంట్రీ యూనిట్ కూడా మనం చేసాము. ఇందులో ఇది రెంట్కే ఇస్తానన్నారు, కానీ చాలా బాగా చేయించారు క్లయింట్ వాళ్ళ కోసం అని. బాల్కనీలో వచ్చేసి మనం ఇది స్టోరేజ్ కింద చేసామండి. అలాగే పైప్ లైన్ మనం వియర్డ్గా కనిపించకుండా ఇట్లా మొత్తం ప్యాకేజ్ చేసేసాం. మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మనం కంప్లీట్ స్లైడింగ్ చేసామండి. ఇందులో స్టోరేజ్ కూడా మనమే చేసాం. ఆల్రెడీ సెల్ఫ్లు లేవు, స్టోరేజ్ చేసాము. ఇక్కడ లాకర్ సిస్టమ్ కింద బాక్సులు పెట్టాము. పైన అంతా వచ్చేసి లాఫ్ట్ చేసాము. ఇందులో కంప్లీట్ మనం PVC-తోనే చేసింది. ఇదంతా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక్కడికి వచ్చేసి మనము ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ చేసాము. బ్యాక్ స్టోరేజ్, కంప్లీట్ బ్యాక్ స్టోరేజ్ చేసాము. పైన ఏమో వీళ్ళకి స్టోరేజ్ తక్కువ ఉందని పైన కూడా స్టోరేజ్ ఇచ్చాము. మనము పైన కూడా స్టోరేజ్ చేసాము. కింద వచ్చేసి మనం ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ స్టోరేజ్ చేసాం మళ్ళీ కంప్లీట్గా. అలాగే మనం ఇక్కడ ఏం చేస్తామంటే సిస్టమ్ ఏదన్నా వర్క్ చేసుకోవడానికి కూడా మనము చేసాము కంప్లీట్గా. ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇందులో కూడా మనం స్లైడింగ్ చేసాము కంప్లీట్గా. పైన అంతా వచ్చేసి లాఫ్ట్ చేసాము, కింద వచ్చేసి స్టోరేజ్ చేసాము. లోపల కూడా ఇది స్ట్రాంగ్ ఉంటుందండి. మీరు PVC అని మీరు లైట్ వెయిట్ ఉంటుందని చాలామంది అబ్జర్ప్షన్స్లో ఉంటారు, కానీ వెయిట్ పరంగా మనకు చాలా బాగా చేస్తారు. మీరు చూసారు కదా, పార్టీషన్స్, ఇన్నర్ పార్టీషన్స్ కూడా చేసాం మనం స్టోరేజ్. ఇటు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనము ఫోల్డబుల్ టేబుల్ చేసామండి. పిల్లలకి ఏదైనా స్టడీ టేబుల్ టైపు పనిచేస్తుందని. ప్లస్ ఇక్కడ మళ్ళీ కంప్లీట్గా మనం ఎక్స్ట్రా స్టోరేజ్ చేసాము, స్టోరేజ్ తక్కువ ఉందని. ఇందులో మనం సపరేట్గా పూజా యూనిట్ చేసామండి. యాక్చువల్గా ఇలా పూజా స్టోర్ సపరేట్గా రాలేదు. ఇందులో ఏం చేసామంటే మనం డోర్స్ వచ్చేసి CNC కటింగ్లో పెట్టాము. బ్యాక్గ్రౌండ్ కూడా మనము CNC కటింగ్లో ఇట్లా ఇచ్చాము. కింద వచ్చేసి ప్రసాదం ట్రే, ప్లస్ కింద వచ్చేసి మనం స్టోరేజ్ కోసం కూడా మనం డోర్స్ చేసాం. పైన వచ్చేసి స్టెప్స్ చేసాం మళ్ళీ.
యాక్చువల్గా మన ఆఫీస్ వచ్చేసి ఉప్పల్ బగాయత్ HMDA లేఅవుట్లో ఉందండి. మీకు కావాలంటే ఈ ప్రాజెక్ట్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఆఫీస్ అయినా విజిట్ చేయొచ్చు, లేదంటే మా కార్పెంటర్ వచ్చేసి మీకు మీ సైట్ విజిట్ చేసి రిక్వైర్మెంట్ తీసుకొని కొటేషన్ ఇస్తామండి. కొటేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మీకు రిక్వైర్మెంట్ ఏదన్నా చూడాలి, సైట్ చూడాలి అంటే కూడా దగ్గరలో ఉన్న సైట్ మేము విజిట్ చేపిస్తాము, నో ప్రాబ్లమ్. మీరు ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవ్వండి కింద ఉన్న నంబర్స్కి. యాక్చువల్గా చాలా మందికి అజంప్షన్స్ ఉంటాయండి, పీవీసీలో చాలా మోడల్స్ కొన్ని కావని. బట్ మేము ప్లానెటరీ యూనిట్ కూడా చేసాము, చాలా తక్కువ బడ్జెట్లో మీకు మోడల్స్ చేసుకోవచ్చు. ఇది మీకు ప్రత్యేకంగా కిచెన్లో ఎక్కువ స్టోరేజ్ కోసం, స్టోరేజ్ లేని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ వన్ టైం సొల్యూషన్. ఇది చూస్తున్నారు కదా, శ్రీరామ ఇంటీరియర్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బీబీ మార్ట్, బీబీ టీవీ తెలుగు. నేను మీ రమాదేవి సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.